హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి వ్లాగ్. వినాయక చవితికి నేను చేసిన ప్రసాదాలు, అలాగే పూజా విధానం, నిమజ్జనం గురించి కూడా ఈ వీడియోలో ఉంటుంది. మేము ఎలా పూజ జరుపుకున్నాం అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఉన్నంత హడావిడి ఇంకా ఏ పండగకి ఉండదు కదా. బట్ ఈ సంవత్సరం విజయవాడలో మాత్రం చాలా తక్కువ అండి. విజయవాడలో వచ్చిన వరదల వల్ల అందరూ ఇప్పుడిప్పుడే ఇళ్ళకి వెళ్తున్నారు కదా. వినాయకుడి దయ వల్ల అందరూ త్వరగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి అంతా మంచిగా ఉండాలని కోరుకుందాం. మేమున్న ఏరియాలో అయితే వరద ఎఫెక్ట్ ఏమీ లేదండి, అంతా బాగానే ఉంది. చాలా చోట్లయితే విగ్రహాలను కూడా పెట్టారు. అయితే ఎప్పుడు కంటే కూడా ఈ సంవత్సరం పత్రికలు కానీ ఫ్రూట్ షాప్స్ కానీ చాలా తక్కువగా ఉన్నాయి. మేబీ వరద ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. మాకైతే అత్తయ్య వాళ్ళు కొన్ని పత్రికలు అవి పంపించారండి, ఇంటి దగ్గర ఉన్నవి. కొన్ని ఫ్రూట్స్ అలాంటివి బయట తీసేసుకున్నాము. ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడిని మాకు దగ్గరలో ఉన్న కాలువలో కానీ చెరువులో కానీ అలా నిమజ్జనం చేస్తూ ఉంటాము. బట్ ఈసారి మాత్రం ఇంట్లోనే చేశామండి. అది కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియోని కంప్లీట్గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.
जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय 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 बोलो गणेश महाराज की जय।